హాయ్ గైస్, ఇప్పుడు మేమైతే చూసుకోవచ్చు మేమైతే గణపతిని తేవడానికి అయితే బయలుదేరుతున్నాము. మా యొక్క ఊళ్ళో గణపతిని పెట్టడానికి మేమైతే బయలుదేరుతున్నాం. 2 వీలర్లో చూసుకోవచ్చు, మీరు బండ్లో వెళ్తున్నాం మేము గణపతి తేవడానికి. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటనేది మీకైతే చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. సో ఇలా వెళ్తున్నామండి. ఇప్పుడు మాకు దగ్గరలోనే బరుగురు దగ్గరలో విలేజ్ ఉంది. విలేజ్ దగ్గరలో అయితే మేము వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడైతే మనము చూసుకోవచ్చు గణపతి తయారు చేస్తారు కదండి, అక్కడైతే వచ్చేసాము. ఇక్కడ ఫ్యాక్టరీకి ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని గణపతులు ఉన్నాయో, మొత్తం పెయింటింగ్స్ మొత్తం అన్నీ అలా పెట్టారు. ఇక్కడ మొత్తం అన్ని కవర్ అన్నీ వేసేసారు చూడండి. ఇవన్నీ బుక్ అయ్యాయి, చూసుకోవచ్చు ఎన్ని గణపతులు అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇక్కడ ఇది ఒక చిన్న విలేజ్ అండి. ఈ విలేజ్లోనే మొత్తం తయారు చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ షెడ్ ఉంది కదండి, షెడ్లో మొత్తం ఎన్ని ఉన్నాయో ప్రతిదీ 6 అడుగుల, దాదాపుగా 6 అడుగుల హైటు, 6 అడుగుల కన్నా ఎక్కువే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి గణపతులు. ఏది చూసినా మనకి అదే అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది కదండి చూడడానికి, కానీ ఏదో ఒకటి అయితే తీసుకోవాలి కదా, సెలెక్ట్ చేయాలి. సో చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో ప్రతిదీ, వివిధ రకాలైన డిజైన్లు, కలర్స్. చూసుకోవచ్చు ఇప్పుడు మనం వినాయకుడిని మనమైతే పెట్టడానికి పందిరి అయితే ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి పందిరికి మేమైతే గుంతలు తీస్తున్నాం చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కష్టపడుతున్నాము, పిల్లలంతా చేరి ఎలా కష్టపడుతున్నారు చూడవచ్చు. వినాయక పందిరి తీయడానికి అయితే మేమైతే కష్టపడి మొత్తం అని చేస్తున్నాము. చూసుకోవచ్చు ఇప్పుడు పందిరి అయితే ఒక స్టేజ్కి వచ్చింది కదా అండి. ఇప్పుడు టాప్ వరకు మొత్తం అయిపోయింది, పిల్లర్స్ అయితే అయిపోయినాయి. ఇంకా మనము సైడ్ వాల్స్ అవి ఇవి అనేది కట్టడానికి చేసుకోవాలి. ఇప్పుడు మనమైతే కొబ్బరాకులు తీసుకొని వచ్చి చూసుకోవచ్చు, కొబ్బరి మట్టలు. ఇంకా వీటితో అయితే మనం మొత్తం పందిరి అనేది డెకరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మొత్తం అన్ని తెచ్చాము. ఇంకా మొత్తం నీట్గా కంప్లీట్గా డెకరేట్ అయితే చేయాలి. గణపతిని తీయడానికి అయితే మేము ఇప్పుడు బయలుదేరుతున్నాం. చూడండి ముగ్గురు పోతున్నాం గణపతిని తీసుకొని రావడానికి. ಯಾರು ಶಾರ್ಟ್ ಇರ್ತಾರೆ, ಈ ಶಾರ್ಟ್ ಸಿಂಗೆಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೆ ಕೊಟ್ಟಿರ ಯಾರು ಮಾತಾಡ್ತಾರೆ ಕೇಳ್ತು ತಗೊಳೋದು ಅಂತಾನೆ ಏನಾಯ್ತಂತ ಹೇಳಲ್ಲ. ಇವತ್ತೆಲ್ಲ ಆಗ್ತಾನು ಮತ್ತೆ ನಿಂಕಿನೇನು ಹಂಗೆ ಇವಾಗ 3 బాయి బాకే ఇంకా మనమైతే అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా వ్యాన్ వేసుకొని వెళ్ళి ఇప్పుడైతే తీసుకొని ఏం కాలేదు లోడ్ చేసుకున్నామండి. ఇంకా తీసుకోవడానికి చూసుకోవచ్చు వెళ్తున్నాము. రోడ్ అయితే చాలా కుక్కలుంది, చాలా నిదానంగా అయితే డ్రైవ్ చేయడానికి జరిగింది. చూడొచ్చు రోడ్డు ఇలా పెట్టుకుంటుందో తిరుపతి వెళ్ళి పోవాలి. ఊరికి వచ్చేసాము. ఊరికి వచ్చేసి ఒక దేవస్థానంలో అయితే మనమైతే మన విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు దేవస్థానంలో రామాలయంలో అయితే పెట్టాము. చూసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మనం పందిరి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా చూసుకోవచ్చు మనం పందిరి సైడ్ వాల్స్ అన్ని డెకరేటింగ్ ఎంత ఎలా అవుతుందో చూడండి, చక్కచక్క జరుగుతున్నాయి పనులు. సో ఇప్పుడు మన ఛానల్ ఊరికే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. లైక్ చేయడం పెద్ద నేరం కాదు.
మీరు లైక్ చేయడం ద్వారా మీకు మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో మా ఛానల్ నచ్చినట్టయితే మీరు ఎవరైనా కానీ లైక్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఫైనల్ అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇలా మేమైతే వినాయకుడిని ఇలా చేసేసామండి. సో సింపుల్గా ఇలా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో అందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ గణేష్ చతుర్థి. సో మీరు లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.